ఏంటి సహజ అస్తమానం ఏదో అప్డేట్ అంటుంది, అస్తమానం ఏదో స్టార్ట్ చేస్తాను అంటుంది అనుకుంటున్నారా? ఈ వీడియో నేను 2 పార్ట్స్గా చేశాను. సో పార్ట్ 1 పార్ట్ 2 కూడా కంప్లీట్గా మిస్ అవ్వకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇట్స్ అనదర్ బిగ్ అప్డేట్ అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు షేర్ విత్ యూ. Hello guys, welcome back to another episode of Return to India or a chit chat about Return to India. ఏం చెప్పాలో నాకు సరిగ్గా తెలియట్లేదు. నేను few weeks ago ఒక వీడియో చేశాను, గుర్తుందా? ఇలా నేను ఒక పేజ్ స్టార్ట్ చేయబోతున్నాను Return to India అని. That page hit 12K. Whenever something like this happens kada, it comes with certain kind of expectations and certain kinds of responsibilities for which I was not ready. There are a lot of people who are మూవింగ్ బ్యాక్ టు ఇండియా. ఆ విషయం నాకు తెలిసింది ఎప్పుడైతే నాకు ఇన్ని మెసేజెస్ రావడం స్టార్ట్ అయినాయో. నేను ఒక 30 ఎపిసోడ్స్ చేసిన తర్వాత ఆ నీడ్ ఉందని అర్థమయ్యే స్టార్ట్ చేశాను. కానీ ఇంత తొందరగా అంతలా క్లిక్ అయిందంటే అసలు అర్థం చేసుకోండి, ఎంతమంది ఆర్ ప్లానింగ్ టు మూవ్ బ్యాక్ అంటే ఇప్పుడే వెళ్ళిపోదాం అని కాదు, కానీ వాళ్ళకి ఫ్యూచర్లో ఆ ప్లాన్ ఉంది. దానికోసం కూడా వాళ్ళకి ఆతృతగా ఇంట్రెస్ట్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ మేము షేర్ చేసుకుంటామన్న ఉద్దేశంతో ఫాలో అవుతున్నారు. ఎకనామిక్ టైమ్స్లో అదే ఆర్టికల్ చూసాము. ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ వాజ్ ఆల్సో సేయింగ్ దట్, చూడండి ఈ ఆర్టికల్ షేర్ చేసాము, రివర్స్ మైగ్రేషన్ హ్యాస్ బిగిన్ సేస్ నిర్మలా సీతారామం. ఈ ఆర్టికల్ లింక్ కూడా మీకు ఇస్తాను కింద. నౌ దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారని మనం కూడా వెళ్ళాలి అన్న మోటివేట్ చేసే ఉద్దేశం నాకు అస్సలు లేదు. బికాస్ చాలా ఆలోచించాలి. ఇలా ఒక ప్రదేశం, ఒక కంట్రీ వదిలి ఇంకొక కంట్రీ వెళ్ళాలంటే మన పిల్లల గురించి ఆలోచించాలి, మన ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఆలోచించాలి. ఇప్పుడు దేనికి కూడా ఇంత విభత్సంగా రీసెర్చ్ చేయలేదు. అంత రీసెర్చ్ చేసా నేను రిటర్న్ టు ఇండియా వెళ్లే ముందు. ఎన్ని ఫారమ్స్, గంటలు రోజు రాత్రులు కూర్చుని చదువుతా ఉండేదాని అనమాట. దిస్ వాస్ ఈవెన్ బిఫోర్ ఐ స్టార్టెడ్ యూట్యూబ్, లైక్ ఈవెన్ బిఫోర్ దట్, బికాస్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు గో బ్యాక్ ఇండియా. సో అస్తమాను చదువుతూ ఉండేదాన్ని. మణి కార్తిక్ అని చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇఫ్ యూఆర్ గోయింగ్ బ్యాక్ టు ఇండియా, హీ వాజ్ ద వన్ హూ ఫస్ట్ స్టార్టెడ్ దట్ forum. Thanks to Mani Karthik for starting all those forums, all those WhatsApp groups, and there was so much information which helped me to make this move. But ఇప్పుడు ఇంకా చాలా మంది వెళ్ళిపోతున్నారు అండ్ ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి. ఎంత చదివినా ఎంత చేసినా సరే ఆ డెసిషన్ తీసుకోవటం అనేది ఇస్ నాట్ ఈజీ. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. అస్సలు ఈజీ కాదు. అయినా క్వశ్చన్స్ ఉంటాయి. నేను అన్ని చదివినా సరే నాకు స్కూల్ సెలెక్షన్ విషయంలో ఎంత కన్ఫ్యూజన్ అంటే, ఎక్కడ ఉండాలి, నేను 2021లో వెళ్ళాలా, 22లో వెళ్ళాలా, 2023లో వెళ్ళాలా, ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఎలా ఉండాలి. ఇప్పుడు మేము ఇండియాలో ఫ్యామిలీ ఆఫ్ 4 ఉండాలంటే మాకు ఎంత ఇన్కమ్ కావాలి, అసలు యావరేజ్ ఇన్కమ్ ఎంత ఉండాలి, ప్రతి దానికి ఎంత ఖర్చు అవుతుంది, గ్రాసరీస్ కి ఎంత అవుతుంది, సినిమాలకి షికార్లకి తిరిగితే ఎంత అవుతుంది, డైనింగ్ కి ఎంత, స్కూల్ ఫీజ్, కార్ రెంటల్, ఓన్ హౌస్ ఉంటే ఎంత, రెంటల్ హౌస్ లో ఉంటే ఎంత, కార్ ఇన్సూరెన్స్ ఎంత అవుతుంది, అసలు కారు కొనుక్కోవాలంటే మనకి ఎంత మనీ కావాలి, ఎవ్రీథింగ్ మేము ప్రాపర్ గా గణేష్ నేను కూర్చుని ఎన్నిసార్లు క్యాలిక్యులేట్ చేసేసి, మాకు ఎక్కడున్నా సరే డబ్బుల వల్ల ఇబ్బంది పడ్డాను చిన్నప్పుడు, అది చూశాను కాబట్టి మనీ వల్ల ఇబ్బంది పడకూడదు, అన్ని మంచిగా అయిన తర్వాత ఆ మూవ్ ఏమైతే ఉందో అది తీసుకోవాలి అని నేను ఎప్పుడు అనుకునేదాన్ని. సో ఎందుకు నేను ఇదంతా చెప్తున్నానంటే, ఒక ఫ్యామిలీ మీరు ఇక్కడ కొన్ని ఇయర్స్ సెటిల్ అయ్యి మన కంట్రీకి వెళ్దాం అనుకునేటప్పుడు మీరు అనుకున్నంత ఈజీ కాదు. చాలా కల్చరల్ షాక్ ఉంటుంది. కొన్ని ఎక్స్పెక్టేషన్స్ తోటి మనం వెళ్తాము, అది మీట్ అవ్వకపోతే మళ్ళీ బాధగా ఉంటుంది. కొన్ని నాకు ఎలా అంటున్నారంటే, మేము ఒకవేళ ఇండియా వెళ్ళి అక్కడ మాకు నచ్చకపోతే మళ్ళీ వెనక్కి తిరిగి రావచ్చా, అలా రావాలంటే ఏం చేయాలి. అండ్ దెర్ ఆర్ స్టూడెంట్స్ హూ ఆర్ లైక్, వి జస్ట్ కేమ్, మాకు ఇక్కడ జాబ్స్ దొరకట్లేదు, వాట్ వుడ్ యూ సజెస్ట్, డూ వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ ఆర్ వీఆర్ ఫీలింగ్ లోన్లీ ఓవర్ హియర్, ఆర్ దే ఆర్ ఉమెన్ హూ ఆర్ నాట్ హ్యాపీ విత్ దేర్ కెరియర్ అండ్ దర్ ఆస్కింగ్ మీ, విల్ కెరియర్ బీ ఓకే ఇన్ ఇండియా, వాట్ కైండ్ ఆఫ్ కెరియర్ విల్ బీ ఓకే ఇన్ ఇండియా, మా కిడ్స్ ఈ పర్టికులర్ ఏజ్ లో ఉన్నారు, ఈ ఏజ్ లో వెళ్ళొచ్చా, వెళ్తే ఎలాంటి లొకేషన్ లో ఉండాలి, ఎలాంటి స్కూల్స్ బాగుంటాయి, లాంగ్వేజ్ పరంగా ఏం సెలెక్ట్ చేసుకోవాలి, హౌసింగ్ ఎక్కడ తీసుకోవాలి, ఏ లొకేషన్ లో తీసుకుంటే మా జాబ్స్ కి అది బాగుంటాయి, మా రిటైర్మెంట్ గురించి ఎలా ప్లాన్ చేసుకోవాలి, 401k ఎందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఇండియాలో ఎలాంటి ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఇక్కడ ఒకవేళ మీరు స్టాక్స్ కానీ అలాంటివి పర్చేస్ చేస్తే అది ఇక్కడే పెట్టుకోవాలా, అట్లా ఇండియా మార్కెట్ లో ట్రాన్స్ఫర్ చేయాలా. వావ్ గైస్, లైక్ నేను రిటర్న్ టు ఇండియా పేజ్ స్టార్ట్ చేసినప్పటికీ ఆల్మోస్ట్ ఒక 200-300 క్వశ్చన్స్. మేము అసలు డిఎమ్స్ ఓపెన్ కూడా చేయలేదు, ఇంకా అన్ని ఉన్నాయి. లైక్ ఐ కెన్ షో యూ లైవ్, వెయిట్ ఐల్ షో యూ. చూడండి ఇదంతా న్యూ రిక్వెస్ట్, ఇంకా అసలు మేము ఓపెన్ కూడా చేయలేదు, ఎందుకంటే
ఎక్కడండి మాకు టైం ఏది, నేనేమి ఇంతమందికి ఆన్సర్ ఇచ్చేస్తానని ప్రిపేర్ అయ్యి స్టార్ట్ చేయలేదు కదా. ఆనెస్ట్లీ 100% నేను ఎప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాము అని నేను ఏనాడు అసలు అనుకోలేదు. ఏదో అలా స్టార్ట్ చేశాను బాగుంటుంది అని. కానీ అది ఇలా క్లిక్ అయ్యి ఇప్పుడు ఇంతమంది క్వశ్చన్స్ అడుగుతా ఉంటే ఐ ఫీల్ లైక్ వావ్, హెల్పింగ్ సంబడి మూవ్ టు దేర్ కంట్రీ ఇన్ దేర్ జర్నీ ఈజ్ అమేజింగ్ థింగ్, రైట్? అందులో 50% of the people are the ones who actually don't have clarity, who are still confused. Hey, what should we do in this position? And maku ardham kavatledu ani. So my life coaching, whatever I am pursuing right now, that will help me to answer those kind of questions. Every person has different goals. They come from different families, different situations, and your personalities are different. Adi nenu ardham cheskuni I can give you an answer with regards to that also. So these skills are going to help me over there. But when it comes to all the other aspects, schooling, finance, retirement, housing, etc., there are like so many things kada. So adi nenu okadane cheyalenu. Nenu Naimisha ane ammai start chesamani cheppam kada. Within 3 weeks lo another girl joined. Her name is Pranita. Pranita, if you are watching this video, thank you so much for joining Return to India. They were also living in USA for so many years, and they recently moved back to India, and she was always been so passionate about starting something like this to help others move back to their country. If your vision matches with somebody else and if you want to work with them, that's actually a good thing, you know. So I took Pranita in, and then after a few days there is another girl named Madhuri who lives in USA. She has done extensive research on different aspects of living in India versus abroad. She wrote articles, she wrote a lot of blog posts. She's a lot into finance, like how are you going to manage your income over here versus there. And students ki tanu blog post rasindi, Return to India velle vallaki rasindi. So that was amazing. She also messaged me that, hey, can I be part of this initiative ani, and she is in. So this is how I found people. Everything, it just started హ్యాపెనింగ్ అంటే. హలో అగైన్, ఇక్కడ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. సో ప్రీవియస్ దాంట్లో మొత్తం ఇలా టీమ్ బిల్డ్ చేసామని చెప్పాం కదా. సో విల్ గణేష్ బి పార్ట్ ఆఫ్ ఇట్? డెఫినెట్లీ ఎస్, గణేష్ విల్ ఆల్సో బి పార్ట్ ఆఫ్ ఇట్. ద రీజన్ ఇస్ హీ హాజ్ లాట్స్ ఆఫ్ ఫైనాన్స్ నాలెడ్జ్ అనమాట. సో ఎవరికైనా ఏదైనా ఫైనాన్స్ పరైన ఏదైనా క్వశ్చన్స్ ఉంటే హీ విల్ బి టేకింగ్ ద కాల్ అండ్ హీ విల్ బి ఆన్సరింగ్ ఇట్. సో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్. అండ్ ఎవరైతే జాయిన్ అయ్యారో, ప్రణీత, మాధురి, నైమిషా, గణేష్, వీఆర్ ఆల్ లైక్ వెరీ ప్యాషనేట్ టు డూ సంథింగ్, యూనో, టు గివ్ బ్యాక్. నాకు ఎప్పుడు ఒక కోరిక ఉండేది, నేను ఫ్యూచర్ లో ఇండియా వెళ్ళిపోతే ఏదో ఒకటి చేయాలి ఇండియా కోసం అని. పెట్రియాటిక్ సినిమాలు తెగ చూసేదాన్ని. నేను ఇదే మాట ఇండియా వెళ్ళేటప్పుడు కూడా చెప్పాను, గుర్తుందా? మై ఫస్ట్ రీజన్ టు గో బ్యాక్ ఇండియా ఇస్ బికాస్ ఐ రియలీ రియలీ లవ్ ఇండియా అని. సో ఏదో ఒకటి చేయాలని అనుకుంటా ఉండేదాన్ని అనమాట దేవుడిని. దేవుడా ఏదో ఒక మార్గం చూపించు అని. మరి దేవుడు నాకు ఈ మార్గం చూపించాడా? ఎందుకు నేను రిటర్న్ టు ఇండియా స్టార్ట్ చేశాను? I don't know, but lot of you ask me, మీకు అసలు ఎలా కాన్ఫిడెన్స్ ఉంటుందండి, డోంట్ యూ ఫీల్ స్కేర్డ్ అబౌట్ ద ఫ్యూచర్, ఏదో అది ఇది స్టార్ట్ చేస్తారు అని. మై ఆన్సర్ ఇస్, నాకు ఇది స్టార్ట్ చేసినందువల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఒక సిచ్యువేషన్ లో వచ్చాను అనుకోండి, అది ఫ్యూచర్ లో కదా వస్తుంది. ఐ హ్యావ్ టు డీల్ విత్ ద సిచ్యువేషన్ ఇన్ ద ఫ్యూచర్. దాని గురించి భయపడి ఈ రోజు నా ఐడియాని నేను యాక్షన్ లా పెట్టకపోతే రేపొద్దున నేను కావాలనుకున్నా సరే చేయలేకపోవచ్చు. సో ఆ నమ్మకంతో, ఆ ఫెయిత్ తోటి ఐ టేక్ దట్ లీప్. And then whatever happens in the future, I believe that God will give me the strength or the people to make it happen. That's what I have believed in, and that's what I have believed when I started Return to India. And thank you to God and to all these people who are now part of this, and maybe we will expand this more in the future depending upon, you know, how it goes. ఇప్పుడు దాకా నేను అబ్బాయిలను ఎవరిని టీమ్ లో జాయిన్ చేసుకోలేదు, బట్ ఆ థాట్ అయితే ఉంది, చేసుకుందామా ఫ్యూచర్ లో. అంటే ఇది ఇంకా కొంచెం బాగా ఒక మంచి కన్సల్టెన్సీ, ఒక ఫర్మ్ లాగా డెవలప్ అవుతుందా. నేను ఫస్ట్ టైం అమెరికా వెళ్దాం అనుకున్నప్పుడు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో అనుకుంటా, ఐ వాంటెడ్ టు గో. కానీ ఎలా అప్లై చేయాలి, అసలు ఏం చేయాలి, ఏమీ నాలెడ్జ్ లేదు. మెహదీపట్నంలో ఉండేదాన్ని, బైక్ వేసుకుని విసు కన్సల్టెన్సీలో జాయిన్ అయ్యాను హైదరాబాద్ లో. రోజు అక్కడికి వెళ్ళేదాన్ని బికాస్ దే యూస్ టు హెల్ప్ మీ విత్ దిస్ కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్.
అంటే ఆ రోజు అమెరికా వెళ్ళటానికి మనకి హెల్ప్ కావాలి, ఇప్పుడు కూడా కావాలనుకోండి, ఇప్పుడు కూడా చాలా కన్సల్టెన్సీ కంపెనీస్ ఉన్నాయి. బట్ రివర్స్ ఇమిగ్రేషన్ ఇస్ ఆన్ ద రైజ్ నౌ. I truly believe that people need help to come back to their home because 2 decades, more than 10 years ఉన్న అమెరికాలో ఉన్న తర్వాత అంత ఈజీ కాదు మనకు ఆన్సర్స్ అన్ని తెలిసిపోవటము. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ గైస్. నేను అది ఫేస్ చేశాను. సో ఐ ఫీల్ దట్ ఫర్మ్, దట్ కన్సల్టెన్సీ ఇస్ నౌ నీడెడ్ అండ్ వీఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ బిహైండ్ ద సీన్. ప్రతి ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ ఉండేటట్టు మేము ప్రిపేర్ అవుతున్నాము. We as a team are giving our best. Now coming to the main thing, how can you book a 101 call with us? Here is the link guys. It is in TopMate. You just have to click on that. You have to go to the booking page and మీ టైం స్లాట్ మీరు సెలెక్ట్ చేసుకుని మాకు కాల్ చేయొచ్చు. ఇక్కడ మీరు వెళ్ళి బుక్ అయితే చేసుకోవచ్చు అండ్ పే చేయాలా ఈ సర్వీస్ కోసం? ద ఆన్సర్ ఇస్ నో, యూ డోంట్ హ్యావ్ టు పే us. బట్ if you are happy with our service, booking అయిపోయిన తర్వాత there is an option to leave a feedback, to leave a testimonial and to give whatever you feel is right. That's the approach we are planning to take because end of the day మేము నేర్చుకుంటున్నాము and it is absolutely not mandatory that you guys pay us. Future లో maybe we will keep a payment system, but at this time we are learning. One more thing, ఒకప్పుడు నేను అసలు డబ్బులు తీసుకోవాలంటే మొహమాటంగా ఉండేది, బాబో ఏం అడుగుతాము దీనికోసం అని. బట్ వన్స్ I got into this life coaching thing, right, it made me realize that your time and energy are so worth it. అంటే మొహమాట పడకూడదు డబ్బులు అడగాలి అని. As a life coach, I can guide you and help you to make the decision to get back to India or not. మీ లైఫ్ సిచ్యువేషన్ అర్థం చేసుకుని నేను హెల్ప్ చేయగలుగుతాను. If you like our services, don't forget to leave a feedback or a testimonial, or you guys can pay how much ever you feel is right. Choice is completely yours. అండ్ గైస్, సింగిల్ కాల్ లోనే ఆన్సర్స్ అన్ని వచ్చేయాలని ఏం లేదు. మీరు ఫస్ట్ కాల్లో మమ్మల్ని క్వశ్చన్స్ అన్ని అడగొచ్చు, మాకు ఆన్సర్స్ తెలిస్తే మీకు చెప్తాము. లేదా మాకు తెలియదు అంటే మేము డెఫినెట్ గా రీసెర్చ్ చేసి మళ్ళీ చెప్తాం. అంటే మీరు మళ్ళీ కూడా బుక్ చేసుకోవచ్చు. యూ కెన్ బుక్ హౌ మెనీ ఎవర్ కాల్స్ యూ వాంట్. యువర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ అవర్ ప్రయారిటీ. బై ఎనీ కేస్ మాకు గనక ఆన్సర్ తెలియకపోతే ఆనెస్ట్ గా మాకు ఆ గురించి తెలియదు అంటాము. అండ్ గైస్, దేర్ ఆర్ సో మెనీ స్టోరీస్ ఆఫ్ పీపుల్ హు ఆర్ మూవింగ్ ఫ్రమ్ అబ్రాడ్ టు ఇండియా అండ్ దే ఆర్ లైక్ సో డామ్ ఇన్స్పైరింగ్. I just can't wait to share more and more of those stories. ఇండియా వెళ్ళిన తర్వాత ఒక స్టూడియో సెటప్ చేయాలి, నాకంటూ ఒక స్పేస్ ఉండాలి, నేను ఇంటర్వ్యూస్ తీసుకోవాలి, ర్యాండమ్ గా కూడా మాట్లాడాలి, అండ్ ఐ వాంట్ కనెక్ట్ విత్ పీపుల్. అండ్ వెన్ ఐ గో బ్యాక్ ఐ ఆల్సో వాంట్ టు ఆర్గనైజ్ దిస్ మీటప్స్ అనమాట. ఎవరైతే అబ్రాడ్ నుంచి వస్తారో చాలా మందికి దే ఆర్ నాట్ ఈవెన్ ఏబుల్ టు మేక్ గుడ్ ఫ్రెండ్స్ ఆర్ కనెక్షన్స్ ఆర్ నెట్వర్కింగ్. సో అలాంటి ఉమెన్ కి కూడా ఐఎమ్ ప్లానింగ్ టు డూ సమ్ నెట్వర్కింగ్, హోస్ట్ సమ్ కైండ్ ఆఫ్ get togethers, all of that. Yeah, I'm thinking about all of that, but I don't know enni avutayo. This is a start. That's why they say you should never stop dreaming. I don't know if this is a dream. My dream was to do something when I go back India. Edo okati cheyali India kosamu, and that dream, that desire manifested in me starting Return to India page. That's exactly how I see this, and God is guiding me to do this. నాకు అన్ని కూడా థర్స్డే రోజు స్టార్ట్ చేయడం ఇష్టం. సో దిస్ ఇస్ ఆల్సో గోయింగ్ టు స్టార్ట్ ఆన్ Thursday. So that's the update guys. Go and forward this video to all your friends who are planning to move back from abroad to India. Forward our new Instagram page, this link to everybody. You can now start booking calls. Don't forget to leave a comment as to what do you think about this, and I will see you all guys in my next video. Sorry nenu Texas video pettaboyi majlo idi pettanu, but our next video meeraithe adi chodabotaru. Okay then guys, see you all. Tata, bye bye. చూస్తూ ఉండండి. ఇట్లు మీ సహజ మాదిరి.